ఈ మాటలు ఏమిస్తుంది మనకి? జ్ఞానమును కలిగిస్తదంట. దావీదు భక్తుడు ఇలా అంటాడు, 119 కీర్తన 98 వచనము, 99, 100 వచనాలుగా మనం గమనిస్తే ఇలా చెప్తాడు దావీదు. నాకు విశేష జ్ఞానము కలదు, వృద్ధుల కంటే విశేష జ్ఞానము. ఏమండి? బోధకుల కంటే విశేష జ్ఞానము, శత్రువులకు మించిన జ్ఞానము ఎలా కలుగుతుందంట? ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఇదిగో ఇందువల్ల నాకు విశేష జ్ఞానం కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లక్ష్యముంచుచున్నాను. వాక్యాన్ని ఎలా వింటా ఉన్నాడు, ఎలాగా ఆయన స్వీకరిస్తున్నట్టు ఇక్కడ చక్కగా ఉంది, రాయబడి ఉంది ఇంగ్లీష్లో. ఈ బైబిల్లో ఏముందంటే చూడండి, ఐ అండర్స్టాండ్ మోర్ దెన్ ద ఏజ్డ్ అంటూ, బికాస్, అవును, తెలుగులో లక్ష్యముంచుచున్నానన్న మాట ఉంది కదా, అంటే ముందు కూడా ధ్యానించుచున్నానన్న మాటలు అవన్నీ మనం గమనిస్తే ఎలాగంటే, ఐ కీప్ యువర్ ప్రిసెప్ట్స్ అంటూ, హియరింగ్ అంటే వింటా ఉన్నాను. నెంబర్ 1 హియరింగ్, వినడం మాత్రమే కాదు. మీరందరూ వింటా ఉన్నారు దేవుని వాక్యాలు, వినడం సరిపోదండి. నీకు విశేష జ్ఞానం కావాలంటే, విశ్వాసంలో బలపడాలంటే, ఆత్మీయంగా బలపడాలంటే కేవలం వినడం సరిపోదు. హియరింగ్ అండ్ ఇంకేం చెప్పాడు? రిసీవింగ్, దట్స్ ఇంపార్టెంట్. హియరింగ్ వినడం మాత్రమే కాక రిసీవింగ్, ఆ మాటల్ని హృదయంలోనికి తీసుకోవడం, ఆ మాటల్ని నీలోనికి తీసుకోవడం, స్వీకరించడము. రిసీవింగ్, లవింగ్, వాటిని ప్రేమించడము. ఏమంటే వాటిని ప్రేమించడము. ప్రేమిస్తే ఏం చేస్తాం? ప్రేమిస్తే తలపోసుకుంటాం. నువ్వు వాక్యాన్ని ప్రేమిస్తే తలపోసుకుంటాం వాక్యాన్ని కదా. హియరింగ్, రిసీవింగ్, లవింగ్ అండ్ ఒబేయింగ్ దెమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అవన్నీ ఇంపార్టెంట్. ఒబేయింగ్ దెమ్, వాటికి విధేయత చూపించాలా, విధేయత చూపించి జీవించాలా. కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకు ఆయన అంటున్నాడు, నేను వింటున్నాను, నేను ధ్యానిస్తున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఆ వాక్యాన్ని నాలోనికి, అలాగే నేను ప్రేమిస్తున్నాను వాక్యాన్ని, నేను విధేయత చూపిస్తుంటున్నాను. కాబట్టి నాకు ఈ జ్ఞానము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అది మనము చేయాలన్నమాట.